అద్భుతం చెప్తాను వినండి. దావీదుని నిలబెట్టాలనుకున్న స్థితిగతులు, దావీదుని దేవుడు చూసిన స్థితి, దావీదుని నిలబెట్టి దావీదుకి ఆ రోజున దావీదు ద్వారా చేయాలనుకున్న కార్యము, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఒక ఎక్స్ట్రాడినరీ కార్యాన్ని దేవుడు చేయడానికి సిద్ధమయ్యాడు. మీరు నమ్మగలిగితే ఫిబ్రవరి నెలలో ఒక ఎక్స్ట్రాడినరీ కార్యాన్ని నీ ఎడల కూడా దేవుడు చేయడానికి సిద్ధమై ఉన్నాడు. దగ్గరగా ఒక మహిమ కలిగిన కార్యాన్ని నీ ద్వారా కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు నువ్వే ఆశ్చర్యపడేలాగా దేవుడు చేయడం మొదలు పెట్టబోతున్నాడు. సాధ్యమైనవి నీ ద్వారా సాధ్యపరచడానికి దేవుడు నిన్ను రెచ్చగొట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏ పోరాటం ఎదురైంది నీకు? అప్పుల భారమా? శారీరక మానసిక పరిస్థితులు వ్యతిరేకమైపోయి యుద్ధం తట్టుకోలేకపోతున్నావా? మనసు వేదనతో ఉందా? ఏ పోరాటం? ఇంటర్నల్లా, ఎక్స్టర్నల్లా, ఫిజికల్ లా, స్పిరిచువల్ లా, విచ్ ఎవర్ వార్ ఇట్ ఈస్, ఏ వారైనా నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి చెప్పనా? దేవుడు ఈ వార్లో నిలబడ్డాకే నన్ను పంపాడు. యుద్ధ దినమునకే నిన్ను దేవుడు దాచిపెట్టాడు అంతే. అంబులు పొదిలో దాచిపెట్టబడిన బాణం, శత్రువును కొట్టాలనుకున్నప్పుడు బాణాన్ని తీసి వాడతారు. ఆమేన్ చెప్పండి. ఇది వాడబడే దినాలు. ఆమేన్ చెప్పండి. ఇది దేవుని కొరకు నిలబడే దినాలు. ఆమేన్ చెప్పండి. మీలో చాలా మంది బయటికి రాబోతున్నారు. చప్పలు కొట్టండి. చాలా మంది బయటికి రాబోతున్నారు. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావో చెప్పనా? గొల్యాతు తలను పట్టుకొని వెళ్ళబోతున్నావు. చప్పలు కొట్టండి. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు క్షేమ సమాచారంతో వెళ్ళబోతున్నావు. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు చప్పట్లు, నీ చుట్టూ చప్పట్లు వినబడబోతున్నాయి. నువ్వు వెనక్కి తిరిగేటప్పుడు సంతోష గానాలు రాబోతున్నాయి. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు ఇదిగో దేవుని మహిమ బయలుపరచబడబోతుంది. నేను ప్రవచిస్తున్నాను, నీ తల మీద, నీ జీవితంలో దేవుని మహిమ బయటకు వచ్చేలాగా దేవుడు నీ ద్వారా కొన్ని కార్యాలు చేయించబోతున్నాడు.